వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రాజన్న. చూస్తున్నాం కదా, షాద్నగర్లో ఒక దళిత మహిళరాలపై జరిగినటువంటి థర్డ్ డిగ్రీ ఏదైతే ఉందో దాని గురించి మనతో పాటు మాజీ డీన్ ఫ్యాకల్టీ లా ఆఫ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు ఉన్నారు. ఆయనను అడిగి మనం చట్టపరమైన విషయాలు కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ బాగున్నాను సార్. బాగున్నామ్మా. సార్ చూస్తున్నాం కదా సార్, అయితే ఇది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన సార్. ఒక మహిళ, దళిత మహిళరాలైనటువంటి సునీత ఎవరైతే ఉన్నారో ఆమెపై ఒక నింద మోపి ఆమెపై థర్డ్ డిగ్రీ అనేది ఉపయోగించారు సార్. అయితే ఇప్పుడు మనకు అసలు ఏ సందర్భంగా థర్డ్ డిగ్రీని ఉపయోగిస్తారు? అసలు మహిళ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించే లానే లేదు, చట్టమే లేదు. అసలు థర్డ్ డిగ్రీ ఉపయోగించేద్దాం. ఓకే సార్. థర్డ్ డిగ్రీ నేరం. ఎవరైతే ఉపయోగించారో ఓకే అందులో పాయింట్ ఇలాగా వేసి తొడాల మీద కొట్టి మలమాంగల మీద దాడి చేయడము ఇట్లాంటివన్నీ కూడా నేరం. ఎవరైతే పోలీస్ అధికారి ఉన్నారో ఆయన మీద ఉల్టా మనం కేసు పెట్టి ఆయననే జైలుకు పంపించచ్చు. ఓకే సార్. ఎందుకంటే ఏ పోలీస్ అధికారికి పోలీస్ చట్ట ప్రకారంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించే అధికారం లేదు అంటిల్ అన్లెస్ అది కూడా థర్డ్ డిగ్రీ కూడా విత్ మెజిస్ట్రేట్ పర్మిషన్. అది కూడా చాలా టెర్రరిస్టులకు, ఓకే సార్, ఈ దేశంలో ఎవరైతే ఈ దేశ రక్షణకు తర్వాత భంగం కలిగించేటోళ్ళు, ఈ దేశాన్ని చేసే వాళ్ళకు కూడా అది కూడా అనుమతి తీసుకొని వాళ్ళు నిజాలు చెప్పకపోతే మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి. ఓకే సార్. అనుమతి తీసుకొని అప్పుడే వాళ్ళు ఏదన్నా వాళ్ళ మీద రప్పేయడానికి చిన్న చిన్న ప్రయోగాలు చేయడానికి స్కోప్ ఉంది. కానీ ఓకే సార్, నువ్వు మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా అసలు థర్డ్ డిగ్రీ అనేది ప్రయోగించడానికి అసలు ఆయనకు అధికారమే లేదు. థర్డ్ డిగ్రీ అనేది అసలు పోలీస్ వ్యవస్థ అయినా సరే ఏ టైంలో ఉపయోగించుకుంటారు ఎక్కువ, అంటే ఏ సందర్భం చెప్పిన కదా ఇప్పుడు ఈ దేశ డిఫెన్స్ మ్యాటర్ విషయం, దేశ అంతర్గత భద్రతకు ఈ దేశంలో దేశద్రోహంకి సంబంధించిన అంశాలు ఎవరన్నా ఉంటే ఆ టెర్రరిస్ట్ల మీద ఉపయోగించవచ్చు. అది కూడా ఎవరు మ్యాజిస్ట్రేట్ అనుమతి తీసుకొని. ఓకే సార్. సార్ అయితే ఇప్పుడు ఒక మహిళను లేడీ పోలీస్ ఆఫీసర్స్ కాకుండా మెన్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళను లేడీ కానిస్టేబుల్స్ ఎవరు పక్కన లేనప్పుడు ఆమెపై విచక్షణ రహితంగా ఆమెపై దుష్పర్వంగా ప్రవర్తించడమను, అంటే ఆమెపై ఒంటిపై ఉన్నటువంటి డ్రెస్ తీసేసి ఓన్లీ ఒక షార్ట్ వేసి కొట్టడం, ఇది అంటే ఎంతవరకు కరెక్ట్ సార్? ఒకవేళ వాళ్ళు కొట్టినట్టయితే వాళ్ళకు కూడా ఏమైనా శిక్ష పడే అవకాశాలు 100% ఉన్నాయి. అసలు ఆయనకు అధికారమే లేదు, ఒక మహిళను కొట్టే అధికారమే ఆయనకు లేదు. ఆయన సిఐ కానీ, ఏసీపీ కానీ, డీసీపీ కానీ, చివరి డీజీపీ కానీ. ఓకే సార్. ఒక మహిళను కొట్టే అధికారం లేదు, పురుషుడికి లేనే లేదు. ఓకే. రెండోది, ఇప్పుడు ఒకవేళ ఆమెను విచారించాలంటే చట్టబద్ధంగా విచారించే ప్రక్రియ అది కూడా మహిళా అధికారి ఎవరన్నా ఉంటే మహిళా కానిస్టేబుల్, మహిళా ఎస్ఐ వాళ్ళు చేయాలి. ఓకే. పురుషునికి ఏమాత్రము సంబంధం లేదు, కొట్టే అధికారం అసలే లేదు. కాబట్టి ఇవాళ శ్రీరామరెడ్డి ఎవరో ఎస్ఐఎస్ ఆయన మీద క్రిమినల్ యాక్షన్స్ ప్రకారంగా చర్య తీసుకోవచ్చు, పోలీసు రూల్స్ ప్రకారంగా చర్య తీసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కూడా ఆయన మీద చర్య తీసుకోవచ్చు. అసలు డిస్మిస్ చేయాలి ఆయన. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే తన రెడ్డి సామాజిక వర్గాన్ని అని చూసుకోకుండా నిజంగానే మానవతావాది అయితే రేవంత్ రెడ్డి దళిత పక్షపాతిగా ఉంటే, అందులో దళిత మహిళా పక్షపాతిగా ఉంటే ఆయన ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ రిమూవల్ ఫ్రమ్ సర్వీస్, ఆయన ఏదో ట్రాన్స్ఫర్ చేయడము, లేకపోతే ఆయనకి ఇది సస్పెండ్ చేయడము, ఇట్లాంటి ఇవి చాలా చిల్లర శిక్షలు అంట నేను. ఇట్లాంటి చిల్లర శిక్షలు కాకుండా డిస్మిసల్ ఫ్రమ్ ది సర్వీస్ అది చేయగలిగితే క్రమశిక్షణ పోలీసులకు చేయొచ్చు. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అధికారం ఉంటుంది. సర్వీస్ కనుక చేయగలిగితే తన రెడ్డి సామాజిక వర్గం కాబట్టి తను సపోర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి చాలా ప్రయత్నం చేస్తాడు. ఇప్పటికి చాలా కేసులలో, చాలా వ్యవహారాలలో ఆయన విధానం అట్లనే ఉంది. నిజంగా ఆయనకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి ఆయన సర్వీస్లోకి వెళ్ళి డిస్మిస్ చేయొచ్చు. అంటే అవకాశం మనకు ఉంటుంది. ఆయన చిత్తశుద్ధి మీదనే ఆధారపడుతుంది. అది కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి నిజంగానే చట్టం పట్ల గౌరవము, మహిళల పట్ల గౌరవం, అందులో దళిత మహిళల పట్ల గౌరవము ఉంటే ఖచ్చితంగా ఆయన ఏ చట్ట వ్యతిరేక చర్యలు పాల్పడ్డా పోలీస్ ఆఫీసర్ ఆయనను రిమూవల్ ఫ్రమ్ ది సర్వీస్ కూడా చేయొచ్చు. అయితే ఒక మహిళను కేసు విషయంలో రాత్రి 9 గంటల నుంచి దాదాపు 2 గంటల వరకు ఆమెను ఇంట్రాగేషన్ చేయడానికి స్టేషన్లలో ఉంచి అంటే ఆ విధంగా ప్రవర్తించడము అది కరెక్ట్ అయిన పద్ధతి అంటారు? అసలు మహిళని ఈయన తీసుకొచ్చుడే నేరం అంటున్నా నేను. ఆమెను తీసుకురావడం నేరం.
నేరం. మహిళ లేకుండా తీసుకురావడమే నేరం. ఓకే. ఒకవేళ తీసుకొస్తే కస్టడీకి ఎవరికి అప్పచెప్పాలి? ఒక మహిళా ఆఫీసర్కి అప్పచెప్పాలి. ఓకే సార్. అట్లా తీసుకొచ్చి పురుషుడు అంతరాత్రి తీసుకొచ్చి ఆమె చేసిన నేరం మీద యాక్చువల్గా అందులో ఆమె అంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో కొంత బంగారు ఈమె వెతుకపోయి వేరే దగ్గరికి చేసిండ్రు అనే విధంగా కేసు అవతల వాళ్ళు పెడితే వీళ్ళు ఆ టైంలో తీసుకొచ్చి ఆమెను ఈ విధంగా నేనేమంటున్నా, ఇప్పుడు బంగారమే కాదు, ఆమె కోట్ల రూపాయల ఆమె కనుక దొంగతనం చేసినా సరే ఆ రాత్రి పూట ఆమెను తీసుకొచ్చింది. అందులో పురుషుడు తీసుకొచ్చి పురుషుడు ఆ రకంగా కొట్టడం, టార్చర్ చేయడం, చిత్రహింసలు చేయడం, తర్వాత ఆమెను ముట్టుకోవడము, ఇవన్నీ నేరమే అంట. ఇప్పుడు ఆయన చేసిన అన్ని నేరమే. కావాల్సే ఆ డబ్బులు తీసుకొని ఆ రకంగా చేసినట్టుండే ఆయన. ఇప్పుడు ఒకవేళ ఆమె మీద ఏమైనా ఆరోపణలు వస్తే ఆమె దొంగతనం చేసినట్టు కేసు బుక్ చేసేసి ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి అప్పచెప్తే జ్యుడిషియల్ కస్టడీలో ఆమె నేరం చేసిందా లేదా నువ్వే పోలీస్ ఆఫీసర్, నువ్వే పంపచ్చు ఎవిడెన్స్ తో సహా, ఆమె మీద శిక్ష ఇప్పించచ్చు. నీకు ఆమెను కొట్టే అధికారం ఎక్కడి, అంత రాత్రి తీసుకొచ్చే అధికారం ఎక్కడిది, థర్డ్ డిగ్రీ ప్రయోగించే అధికారం ఎక్కడిది? లేదు, ఎట్టి పరిస్థితుల్లో లేదా, చట్టరీత్యా నేరమైన. ఓకే సార్. అసలు ఒక మహిళను మనము ఒకవేళ ఆమె మీద కేసు నమోదు చేసిన ఏ టైం నుంచి ఏ టైం వరకు మనకు స్టేషన్ లో పెట్టే అనుమతి ఉంటుంది సార్? మనకు ఆమె చీకటి పడక ముందు మహిళ 5 వరకు 6 లోపు తీసుకొచ్చి అమ్మ మరి మీద ఇది వచ్చింది కాబట్టి ఇప్పుడు నీ మీద కేసు బుక్ చేస్తున్నాము, నువ్వు ఏమైనా లాయర్ని పెట్టుకుంటే పెట్టుకో, ఓకే సార్, నీ మీద కేసు బుక్ అయితే నిన్ను జ్యుడిషియల్ కస్టడీకి అప్పచెప్తామని చెప్పేసి ఆమెకు చెప్పి వాళ్ళ దాంట్లో ఎవరికన్నా బంధువులు ఉంటారు కదా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆమెను పెట్టుకొని జైలు పంపించి ఆమె ఒకవేళ మీరు కనుక కస్టడీలో తీసుకోవాలనుకుంటే ఆ కస్టడీ రిపోర్ట్ అంతా తయారు చేసి ఎఫ్ఐఆర్ అంతా రెడీ చేసి ఇమీడియట్లీ వితిన్ 24 hours లోపే మ్యాజిస్ట్రేట్కి అప్పచెప్పాలి. అది కూడా ఎవరు మహిళా పర్యవేక్షణలో ఉండాలి. మహిళా సిఐ, మహిళా ఎస్ఐ లేదంటే మహిళా అధికారి పర్యవేక్షణలో ఇది జరిగి చేయాలి మ్యాజిస్ట్రేట్ ముంగడికి. అంతేగాని ఈయన పురుషుడు ఈయన ఇష్టమున్న అధికారం చేయడానికి అధికారం లేనే లేదు. ఇవి ఆయన నేరస్తుడు. ఈ కేసులో అబ్సల్యూట్ గా పోలీస్ అధికారి నేరస్తుడు. ఇమ్మీడియట్లీ హోమ్ మినిస్టర్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యత వహించాలి, నైతిక బాధ్యత. ఇట్లాంటి ఘోరమైన సంఘటనలకు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఒకవేళ ఆ పోలీసును డిస్మిస్ చేసే సత్తా దమ్ము నీకు లేకపోతే, నీకు చేసే పరిస్థితి లేకపోతే నువ్వు రాజీనామా చేసి పడేసి, మా దళితులకు వ్యతిరేక ప్రభుత్వం మాకు వద్దు. ఏమి మా దళిత మహిళలను అసలు మేము ఈ ఓట్లు వేసింది మీకు మా ఆత్మగౌరవం కోసం వేసినాము, మమ్మల్ని రక్షించుతాడని వేసినాము. అంతేగాని మన ఈ రకమైన శిక్షలు వేసి, ఈ రకమైన అవమానాలు వేసి, ఈ రకంగా మా బహిరంగంగానే మా బతుకులు నాగం చేసే పోలీస్ వ్యవస్థను తన రెడ్డి సామాజిక ఉన్నదని ఐ థింక్ ఆయన జిల్లా అనుకుంటుంది కదా, ముఖ్యమంత్రి జిల్లా అనుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి శంకర్ అదే ముఖ్యమంత్రి జిల్లా ఆయనదే కదా. సో మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ అంటే అటే వస్తుంది కదా. సో కాబట్టి నీ జిల్లా నువ్వు బాధ్యత వహించాలి, నువ్వు హోమ్ మినిస్టర్ నువ్వే బాధ్యత వహించాలి. సో కాబట్టి నీ ముఖ్యమంత్రివి, నువ్వు హోమ్ మినిస్టర్వు, నువ్వు బాధ్యత వహించి రాజీనామా చేస్తావా లేదా ఆయనను నువ్వు ఉద్యోగులకు ఊడబిక్తావా అని చెప్పేసి నిర్ణయించాల్సింది గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరు చట్టాన్ని గౌరవించి, మీ చుట్టం కాదు చట్టం ఇది, దాన్ని గౌరవించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లేదంటే ఖచ్చితంగా దీని మీద మొత్తం దళిత సమాజమే కాకుండా న్యాయ వ్యవస్థ సుమోటగా స్పందించి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను న్యాయ వ్యవస్థను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్ అయితే ఈ మహిళ, ఒక దళిత మహిళపై ఈ విధంగా ప్రవర్తించినటువంటి పోలీస్ అధికారికి చట్ట ప్రకారంగా ఏ శిక్ష పడే అవకాశం ఉంటుంది? నేను ఏదంటున్నా, చట్ట ప్రకారంగా ఆయన మీద అట్రాసిటీ యాక్ట్ కింద పడుతుంది. క్రిమినల్ చట్టం ప్రకారంగా ఆయన మీద చర్య తీసుకుంటారు. ఎందుకంటే మహిళలు కొట్టే అధికారం, ఆయన థర్డ్ డిగ్రీ ప్రయోగించే అధికారం లేదు, ఆయనకు ఆ శిక్ష పడుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇవాళ రాత్రి వేళ నైట్ ఓ మహిళని తీసుకొచ్చి ఆమె బట్టలు ఇప్పేసి ఆమెకు పాయింట్ తోడిగి, ఇప్పుడు అది ఎంత ఇండీసెంట్ అంటే అంత ఇండీసెంట్. కాబట్టి ఆ ఇండీసెంట్ చర్యలు ఏవైతే జరిగిందో, ఇప్పుడు కొత్త చట్టాలు క్రిమినల్ చట్టాలు వచ్చినాయి కాబట్టి చాలా సీరియస్గా పనిష్మెంట్స్ ఉన్నాయి. ఆ సీరియస్ పనిష్మెంట్లు ఈయన కూడా వర్తిస్తాయి, పోలీస్ ఆఫీసర్ అయినా సరే ఆయన కూడా వర్తిస్తాయి.